జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఈ న్యూస్ చెప్పబోయే ముందు మీకందరికి కూడా ఒక చిన్న విజ్ఞప్తి. ఓవైపు నెల మొత్తం కూడా విలువైన సమాచారంతో కూడినటువంటి జాతీయవాద వార్తలను అందించడం కోసం చేసేటటువంటి శ్రమ వర్ణాతీతం. ఈ లోపు బయట నుంచి ఎదురయ్యే సమస్యలు అన్ని తట్టుకుని నిలబడినా కూడా నెల చివరికి వచ్చేసరికి ఒక తెలియని భయం, జీతాలు, అలాగే ఖర్చులు, ఇంకా బాడుగులు, సమకూర్చుకోవాల్సినటువంటి పరికరాలు ఎన్నో ఇంకెన్నో. మన ఆశయం గొప్పదైన ఆర్థిక కారణాల వల్ల వేగంగా ముందుకు అడుగులు వేయలేకపోతున్నాం. ముందుకు పోయేది దేవుడు ఎరుగు. చెప్పాలంటే ఇంకా వెనకబడిపోయినట్టున్నది. చెప్పాలంటే అసలు ముందుకు నడిపించగలమా అనే భయం కూడా వెంటాడుతుంది. చూసి కూడా చూడనట్లు వదిలేయకుండా మా ఆవేదన అర్థం చేసుకుని దయచేసి పెద్దలందరూ కూడా పెద్ద మనసుతో మన ఛానల్ నిర్వహణకు అలాగే బలోపేతానికి మీ శక్తి మేరకు అది ఎంత చిన్న మొత్తమైనా సరే నెలలో ఒకసారి ఆర్థిక సహకారం అందించి మమ్మల్ని ముందుకు నడిపించాలని చెప్పేసి పేరు పేరున కూడా అభ్యర్థిస్తున్నాం. స్క్రీన్ మీద వచ్చేసి క్యూఆర్ కోడ్ ఉంటుంది. దాన్ని స్కాన్ చేసినా కూడా డబ్బులు పంపించవచ్చు. అలాగే గూగుల్ పే, పేటిఎం నెంబర్లు స్క్రీన్ మీదనే ఉన్నాయి. వాటి ద్వారా అయినా పంపించవచ్చు. ఫోన్ పే నెంబర్ కావాలంటే ఇదే నెంబర్కు వాట్సాప్ పనిచేస్తుంది. ఆ నెంబర్కు నాకు వాట్సాప్ అయినా చేయండి లేదా కాల్ అయినా చేయండి. నేను మీకు ఫోన్ పే నెంబర్ ఇస్తాను. అలాగే కింద కామెంట్ బాక్స్ లో మన అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. మీరు ఏ రూపంలో సహాయం అందించాలన్నా అది ఎంత చిన్న మొత్తమైనా కూడా అందించారంటే మన ఛానల్ కు ఊపిరి పోసిన అవుతారు. ప్లీజ్ సపోర్ట్ చేయండి. సరే, ఇక న్యూస్ విషయానికి వస్తే లెఫ్ట్ వింగ్ సూడో సెక్యులర్ మీడియా అసలు రంగు మరొకసారి అందరి ముందే బయటపడిపోయింది. ప్రధాని నరేంద్ర మోడీ గారికి గ్రామీణ ప్రాంత మహిళల్లో ఉన్నటువంటి భారీ ఆదరణను చూసి తట్టుకోలేక నిజాలు రాసినటువంటి ఒక మహిళా జర్నలిస్టు పైనే దారుణంగా దాడి చేసినటువంటి న్యూస్ లాండ్రీ అసలు నైజం ఇప్పుడు బయటపడిపోయింది. ఇంతకీ అసలు విషయం ఏంటయ్యా అంటే 2019 లోక్సభ ఎన్నికల సమయంలో ది ప్రింట్ పత్రికకు చెందినటువంటి జర్నలిస్ట్ అయిన జ్యోతి యాదవ్ ఉత్తరప్రదేశ్ లోని గ్రామాల్లో తిరుగుతూ అక్కడి ప్రజలతో నేరుగా మాట్లాడి గ్రౌండ్ రిపోర్టింగ్ చేశారు. సరే, జర్నలిస్ట్ అనే ఖచ్చితంగా చేస్తారు. అక్కడ ఉన్నటువంటి పేద మహిళలు, మన అక్కా చెల్లెలతో మాట్లాడినటువంటి మన జ్యోతి యాదవ్ గారు ప్రధాని నరేంద్ర మోడీ గారు అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలకు, ఆయన నాయకత్వానికి ఎంతగా ప్రభావితమయ్యారో కళ్లకు కట్టినట్లు వివరిస్తూ ఒక వ్యాసాన్ని రాసింది. ఆ వ్యాసంలో గ్రామీణ మహిళలు మోడీ గారిని ఎంతగా అభిమానిస్తారో చెబుతూ మహిళల్లో ఆయనకు విపరీతమైనటువంటి ఆదరణతో పాటు ప్రత్యేకమైన ఆకర్షణ కూడా ఉందని చెప్పేసి జ్యోతి యాదవ్ తన వ్యాసంలో పేర్కొనింది. అదే భావాన్ని చెప్పడానికి ఆమె సెక్స్ సింబల్ అనే పదాన్ని వాడింది. అంటే ఇక్కడ దానికి అసభ్యమైనటువంటి అర్థమే కాదు. మోడీ గారి వ్యక్తిత్వం, ఆయన మాట్లాడే తీరు, ఆయన నాయకత్వం పట్ల గ్రామీణ మహిళల్లో ఉన్నటువంటి ప్రత్యేకమైన ఆకర్షణ, అభిమానాన్ని చెప్పడానికే ఆ పదాన్ని ఆవిడైతే ఉపయోగించింది. కానీ ఆ వార్త బయటికి రాగానే ఈ లెఫ్ట్ లిబరల్ సన్నాసులకు ఎక్కడ లేని కడుపు మంటంతా కూడా మొదలైపోయింది. గ్రౌండ్ రిపోర్ట్ లో బయటపడ్డటువంటి మోడీ గారి ప్రజాదరణను ఏ మాత్రం జీర్ణించుకోలేని న్యూస్ లాండ్రీ అనేటటువంటి ఒక సూడో సెక్యులర్ మీడియా సంస్థ, దానికి బాస్ గా ఉన్నటువంటి అభినందన సేక్రీ ముఠా కలిసి ఆ మహిళా జర్నలిస్ట్ పైన పక్కా పథకం ప్రకారం దాడికి దిగినారు. ఆమె రిపోర్ట్ లోని విషయాలపైన చర్చించాల్సింది పోయి ఆమె పైన వ్యక్తిగతంగా దాడి చేసే విధంగా వ్యవహరించారు. తమ పోడ్కాస్ట్లు అలాగే ఆర్టికల్స్ లో జ్యోతి యాదవ్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ ఆమె చేసిన జర్నలిజాన్ని తక్కువ చేసి చూపించే విధంగా, ఆమె పేరు చెడగొట్టేలా తీవ్రమైనటువంటి ఆన్లైన్ దాడికి అయితే దిగినారు. అంటే ఆమె పైన ఒక హిట్ జాబ్ అయితే చేశారు. బయట ప్రపంచానికి మహిళా హక్కులు, ఉమెన్ ఎంపవర్మెంట్ అని చెప్పేసి పెద్ద పెద్ద నీతులు చెప్పేటటువంటి ఈ లంగా మీడియా సన్నాసులు మోడీ గారికి అనుకూలంగా ఒక నిజాయితీ గల రిపోర్ట్ వచ్చిందనే కారణంతోనే ఆమె ఒక మహిళా జర్నలిస్ట్ అని కూడా చూడకుండా ఆమెను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ తీవ్రమైన మానసిక వేధింపులు గురి చేశారు. ఒక్కసారి ఈ చెక్కా మీడియా చరిత్ర గనక తిరిగేసి చూస్తే బయట సమాజానికి సత్యం, న్యాయం అంటూ మైకులు పట్టుకుని ఉపన్యాసాలు ఇచ్చేటటువంటి ఈ న్యూస్ లాండ్రీ సంస్థ అసలు రంగు ఎలాంటిదో వాళ్ళ సొంత ఆఫీసులోనే బయటపడింది. ఏది నేను చెప్పేది కాదు. సొంత ఆఫీసులోనే లైంగిక వేధింపులు, మహిళా ఉద్యోగుల పైన అకృత్యాలు జరుగుతున్నాయంటూ ఫిర్యాదులు రావడంతో ఏకంగా ఢిల్లీ మహిళా కమిషన్ విచారణ చేపట్టాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. విదేశీ నిధులతో నడుస్తూ మీడియా ముసుగులో మన భారతదేశానికి, మన పవిత్రమైన సంస్కృతికి, దేశ నాయకత్వానికి వ్యతిరేకంగా విషం కక్కడమే పనిగా పెట్టుకున్నటువంటి ఈ చెక్కా బ్యాచ్ అంతా కూడా తమ సొంత ఆఫీసుల్లో పనిచేసేటటువంటి ఉద్యోగులను కూడా ఎంత దారుణంగా బూతులు తీడుతూ వేధిస్తారో ఇటీవల అక్కడ మాజీ ఉద్యోగులే ఆధారాలతో సహా బయట పెట్టారు. ఒకవైపు మన ప్రధాని మోడీ గారు
ఉజ్వల యోజన ద్వారా గ్యాస్ కనెక్షన్లు, స్వచ్ఛ భారత్ కింద మరుగుదొడ్లు, పక్కా ఇళ్ల వంటి పథకాల ద్వారా కోట్లాది మంది మహిళల జీవితాల్లో మార్పును తీసుకొచ్చి వాళ్ళ గౌరవాన్ని పెంచే ప్రయత్నం చేస్తా ఉంటే అది చూసి సహించలేని ఈ లెఫ్ట్ లిబరల్ మీడియా మాత్రం ప్రజల్లో ఆదరణ పొందుతున్న నాయకుడి పైన, ఆ ఆదరణ గురించి గ్రౌండ్ లో చూసినట్టుగా రాసేటువంటి జర్నలిస్టుల పైన బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాయి. కానీ ఈ రోజుల్లో ఈ లెఫ్ట్ లిబరల్ మీడియా నాటకాలు ఇక ఎంత మాత్రం కూడా సాగబోవు. జాతీయవాదంతో రోజు రోజుకు చైతన్యవంతులు అవుతున్నటువంటి మన భారతదేశ ప్రజలు నిజమైన జర్నలిజం ఏది, ఒక పక్కా ఎజెండాతో చేసేటటువంటి ప్రచారం ఏది అన్న తేడాను చాలా స్పష్టంగా గుర్తిస్తారు. ఇక ముందు కూడా మోడీ గారిని, మన దేశ నారీ శక్తిని, జాతీయవాదాన్ని తక్కువ చేసి చూపాలని ఎంతటి దాడులు చేసినా ఈ పనికి మాలిన లెఫ్ట్ లిబరల్ ముఠాలాటలు జాతీయవాదం ముందు పటాపంచలైతే అవ్వాల్సిందే. ఇప్పుడు ఈ న్యూజిలాండరీ పైన వచ్చేటువంటి మహిళా ఉద్యోగుల ఈ లైంగిక వేధింపుల ఆరోపణలు ఢిల్లీ మహిళా కమిషన్ దృష్టికి అయితే పోయినాయి. అసలు అక్కడ ఏం జరిగింది, ఏది ఈ న్యూజిలాండరీ ఆఫీసులో ఫిర్యాదుల విషయంలో ఆ సంస్థ ఏ విధంగా వ్యవహరించింది అన్న దానిపైన కమిషన్ పరిశీలన అయితే చేస్తుంది. రేపు విచారణలో తప్పు జరిగిందని చెప్పేసి తేలితే న్యూజిలాండరీ పైన చట్ట ప్రకారం చర్యలు అయితే తప్పవు. అప్పుడు ఈ న్యూజిలాండరీని మడతపెట్టి ఇస్త్రీ చేయడం మాత్రం పక్కా. అది అసలు విషయం. మీకు ఈ న్యూస్ నచ్చిందా? ఏం లే, ఒక మాట లేకుండా చెప్తున్నా, లైక్ కొట్టండి, అలాగే కామెంట్ చేయండి. మీరు ఎంతమంది లైక్ కొడతారో, మీరు ఎన్ని కామెంట్లు చేస్తారో మన వీడియో అంతమందికి చేరుతుంది. అర్థమైందా? అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ మిత్రులకు ఎవరో ఒకరికి, ఒక గ్రూప్కో ఒక మిత్రుడికో షేర్ చేయండి. అలాగే మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. జాతీయవాద మీడియాను సంక నాకిచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మన ప్రధాని నరేంద్ర మోడీ గారి వీడియోనే డిలీట్ చేసి పారిపోయినారు ఇల్లు. ఇంకా మన పెద్ద లెక్కే కాదు, అర్థమవుతుందా? ఇంకా మీ చేతల్లోనే ఉండాలి జాతీయవాద మీడియా, ఉండాలన్నా సావాలన్నా అనేది. అది విషయం. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.